విజయ డైరీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని పాలు తయారు చేస్తున్నారు? సంగం డైరీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎన్ని పాలు తయారు చేస్తున్నారు? లేదా ఏ డైరీ దగ్గర గేదెలు ఎన్ని ఉన్నాయి, పాలు ఎన్ని తయారు చేస్తారు? సాధారణంగా గేదెలు ఉండటం కాదు అక్కడ. గేదెలు కాసేవాళ్ళు అక్కడ తిరుమల దగ్గర అయితే ఆవులు కాసేవాళ్ళు. ఆ ఆవులకి సంబంధించినటువంటి పాలు రైతుల దగ్గర నుంచి తీసుకుంటారు, కానీ వాళ్ళే డైరెక్ట్ గేదెలు పెంచేది అతి పరిమితంగా ఉంటాయి. వాళ్ళే ఆవులు పెంచేది పరిమితంగా ఉంటాయి. కానీ దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నెయ్యి ఎంత కావాలంటే అంత దొరకాలంటే కేవలం కొన్ని సంస్థల దగ్గరే కొనాలన్నటువంటి కాన్సెప్ట్ కాకుండా ఎవరి దగ్గరైనా కొనొచ్చు అన్నటువంటి నిబంధన సడలింపుని ఇప్పుడు దోషిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఈనాడు జ్యోతి కథలు రాసుకొచ్చినాయి. చివరికి దాన్ని ఏకంగా జంతు కోవు కలిపేటటువంటిదే అన్నటువంటి తీసుకొచ్చారు. శాంపిల్స్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి నెయ్యి నుంచి తీశారు. బోలేబాబాని వైసీపీ హయాంలో నిషేధిస్తే ఆ బోలేబాబా వాళ్ళది ఏఆర్ డైరీ పేరుతో అమ్మారు అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఓవరాల్గా పుంకాను కథనాలు రాసుకొచ్చి అవి తప్ప ఒప్ప అన్నదానికంటే, అంటే వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఏళ్ల తరబడి తప్పు చేయగలరు, స్వామి పట్టించుకోడు, లేదా స్వామిని మోసం చేయగలరు అనేటటువంటిది నమ్మించే ప్రయత్నం చేశారు. చాచి చెంపదెబ్బ కొట్టినటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చి రాజకీయాలు మాట్లాడకని దేవుడితో అని చెప్పింది. అయినా బుద్ధి మారలేదు. పత్రికలు అట్లాగే రాసుకొచ్చినాయి. ఇటు పక్కన రాజకీయంగాను అదే అయింది. ఫైనల్గా సిబిఐ తేల్చి పడేసింది, ఇందులో జంతు కొవ్వు ఏమీ లేదు, ప్లస్ వైసీపీ ప్రమేయం ఏమీ లేదు అన్నటువంటి. అప్పన్న అనేటటువంటి ఒక్కటి తప్పించి అతను కూడా వైసీపీ పిఏ, ఏది వైవి సుబ్బారెడ్డి పిఏ అన్నటువంటి అతను కాదు అన్నది అధికారికంగా ఎక్కడ రిజిస్టర్ లేదు. కేవలం ఆంధ్ర భవన్లో పనిచేసే ఉద్యోగి అన్నటువంటిది మాత్రమే ఇక్కడ వేమిరెడ్డి నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. ఇదంతా పక్కన పెడితే అప్పుడు వేమిరెడ్డి భార్యే టీటీడీ బోర్డు మెంబర్గా ఉంది, అందులో ఈ బోర్డు మెంబర్గా ఉంది. అసలు ఆ పాయింట్ పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ విషయాన్ని కాస్త ఈనాడు జ్యోతి తమ అనుకున్నటువంటి పన్నాగం పారకపోయేటప్పటికి ఇదిగో చిన్నప్ప వెనక ఉన్న పెద్దప్ప ఎవరు, ఇక అట్లా అంటే సిబిఐ కూడా వీళ్ళు కోరుకున్నట్టు చేయలే, సిట్ అయితే వీళ్ళు కోరుకున్నట్టే చేసేది. కానీ సిబిఐ అట్లా చేయకపోయేటప్పటికి ఇప్పుడు సిబిఐని దొంగం చేసి కల్తీ కోసమే కుట్ర, కానీ నిబంధనలు సడలింపి అసలు కారణం అయితే కల్తీనే మీద సిట్ తేల్చిన నిజమిది అని చెప్తూ అసలు ఆయన నెట్ట వదిలేశారన్నట్టు కోణం వీళ్ళు రాసుకొస్తున్నారు.